నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము 29వ భాగం. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థిత. ఎవని యొక్క మనస్సు నిశ్చల స్థితి యందు లేక సర్వప్రాణులందు ఆత్మను సమముగా చూచుటలో స్థిరముగా ఉన్నదో అట్టివారు ఈ జన్మమునందే జనన మరణ రూప సంసారమును జయించిన వారగుదురు. ఎందుకనగా బ్రహ్మము దోషరహితమైనది. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః. స్థిరమగు బుద్ధి కలవాడును మోహరహితుడును బ్రహ్మమందు నిలకడ కలవాడు అగు బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషమును గాని అయిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖమును గాని పొందడు. బాహ్యస్పర్శేష్వసక్తాత్మ విందత్యాత్మనియత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయ సుమశ్నుతే. సుఖమక్షయమశ్నుతే. బాహ్యములకు శబ్దాది విషయములందు ఆసక్తి లేనివాడు ఆత్మయందు ఎట్టి సుఖము గలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు. అతడు బ్రహ్మనిష్టయను సమాధితో కూడుకొనిన వాడై అక్షయమగు సుఖమును పడయుచున్నాడు. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయయేవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఓ అర్జున, విషయ సంయోగం వలన కలుగు భోగములు దుఃఖానికి హేతువులు, స్వల్పకాలముండినవియో అయ్యున్నవి. ఓ అర్జున, విషయ సంయోగము వలన కలుగు భోగములు దుఃఖహేతువులను స్వల్పకాలికములుగా ఉండినవియో అయ్యున్నవి. కావున విజ్ఞుడగువాడు వాని యందు ఆసక్తి చూపించడు. శక్నోతి హైవ యశ్చోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం నయుక్తః స సుఖీ నరః. ఎవరి శరీరమును విడుచుటకు పూర్వమే ఇచ్చటనే కామక్రోధములను వేగమును అరికెట్టగలుగుచున్నాడో అతడే యోగియు సుఖవంతుడు అగును. యోంతః సుఖోంతరారామాస్తథాంతర్జ్యోతిరేవయః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఎవరు లోన ఆత్మయందే సుఖించుచు ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే ప్రకాశమును కలవాడై ఉండునో అట్టివాడు బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందును. లభంతే బ్రహ్మ నిర్వాణ మృషయ క్షీణకల్మష చిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతః. పాపరహితులను సంశయమును విడిచిపెట్టిన వారును ఇంద్రియమును మనస్సులను స్వాధీనపరుచుకొనిన వారును సమస్త ప్రాణుల యొక్క క్షేమమునందు ఆసక్తి చూపించువారును అగు ఋషులు బ్రహ్మ సాక్షాత్కారమును పొందుతున్నారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధాదులు లేనివారును మనోనిగ్రహము కలవారును ఆత్మతత్వము నెరింగిన వారును అగు ప్రయత్నశీలులకు బ్రహ్మ సాయుధ్యము అంతటను వెలయిచునే ఉన్నది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.